అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ బస్ సాంబార్ ముద్ద చేశాను. మీకు కూడా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆకుకూర పేరేంటండి నాకు కూడా తెలియదు. అసలు కర్ణాటకలో అయితే సబ్బాక్సి అంటారు, ఆంధ్రాలో ఏమంటారు? అసలు ఆంధ్ర వాళ్ళు దీన్ని తింటారా? కమెంట్ చేయండి. అసలు దీని పేరేంటో కమెంట్ చేయండి. ముందుగా ఆకుకూరల్ని వేర్లు మాత్రం తీసేసి క్లీన్ చేసుకోండి. ఇది లేతగా ఉంటుంది కాబట్టి మనం వేర్లు తీసేస్తే చాలు. వేర్లు తీసేసి నీట్గా క్లీన్ చేసి చిన్నగా కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది. తర్వాత బ్యాళ్ళు కుక్కర్లో వేసి వాష్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 50% ఉడికితే చాలు. ఇంకా 50% మనం ఆకుకూర జతలో ఉడికిస్తాం కాబట్టి 50% మాత్రమే ఉడికించుకోండి. ఇలా ఉడికిపోవాలి, మెత్తగా అవ్వాలి. మెత్తగా ఉండేదాన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉడికించుకొని దాంతోపాటు మనం ఆకుకూరను కూడా దాంట్లోనే వేయాలి. తర్వాత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. దానికి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఉడికిన తర్వాత ఇట్లా ఎసరు మాత్రమే వంచుకోవాలి. తర్వాత మనం కారానికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొబ్బరి, ఆనియన్స్, పల్లీలు తీసుకుందాం. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేయించుకుందాం. తర్వాత కొన్ని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీలో కారానికి కొద్దిగా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి, కొబ్బరి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, జీలకర్ర వేసి తర్వాత ఉడికించుకున్న పప్పు, ఆకుకూర వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకున్న రసంలో కలిపేద్దాం. ఇలా కలిపితే ఇలా ఉంటుంది రసం. తర్వాత ఆకుకూరని వంచుతాం కదా, దాన్ని పిండుకొని సైడ్ పెట్టుకుందాం. ఒక తిరువాత వేసుకుందాం. తిరువాతకి ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అంతే, ఇంకేం వేయకూడదు. తర్వాత కొద్దిగా తిరువాతని సాంబార్లో మిక్స్ చేసి తర్వాత ఆకుకూర ఉడికించుకున్నాం కదా, ఆకుకూర, పల్లీల పౌడరు, కొబ్బరి వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఆకుకూర పప్పు రెడీ. సాంబార్ ఇలా రెడీ అయిపోతుంది. కారం మిక్స్ చేసి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను.